హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. డివోషనల్ జ్యోతి ఛానల్కి స్వాగతం. భగినీ హస్త భోజనం ఇది ఒక హిందూ సంప్రదాయ పండుగ. దీపావళి తర్వాత వచ్చే విధియను యమద్వితీయ లేదా భగినీ హస్త భోజనం అంటారు. ఈ పండుగను చేసుకోవడం ఎందుకంటే అక్కా చెల్లెళ్ళ, అన్నదమ్ముల అష్టైశ్వర్యాలు, ఆనందాలు, సుఖ సంతోషాలు పెరుగుతాయని, వర్ధిల్లుతాయని ఒక నమ్మకం, శాస్త్రవచనం. ఈ పండుగను భారతదేశంలోనే కాకుండా నేపాల్లో కూడా జరుపుకుంటారు. ఈ రోజును యమద్వితీయ లేదా పుష్పద్వితీయ లేదా కాంతి ద్వితీయ వంటి అనేక పేర్లతో పిలుస్తారు. ఉత్తర భారతంలో భయ్యా దూజీ అని పిలుస్తారు. దక్షిణ భారతంలో భగినీ హస్త భోజనం అని అంటారు. మహారాష్ట్రలో ఈ పండుగను భయ్యా దూజ్ అని, నేపాల్లో భయ్యా టికా అని, పంజాబ్లో టిక్కా అని, తెలుగు రాష్ట్రాల్లో భగినీ హస్త భోజనం అని పిలుస్తారు. ఆయా ప్రాంతాల్లో ఏ పేర్లతో పిలిచినా సోదరుల, అన్నదమ్ముల క్షేమాన్ని, ఆయురారోగ్యాలను, అష్టైశ్వర్యాలను, పుట్టింటి అభివృద్ధిని కోరుకుంటూ ఆడబిడ్డలు జరిపే పండుగ. మన పురాణ గాథ ప్రకారం సూర్యభగవానుని కొడుకైన యముడు, కుమార్తె అయిన యమున కథ ఇది. అన్న మీద చెల్లెలికి విపరీతమైన ప్రేమాభిమానాలు, అన్నదమ్ముల మీద ఆడబిడ్డ ప్రేమ అనిర్వచనీయం. ఆమెకు వివాహమై అంటే యమునకు వివాహమై అత్తారింటికి వెళ్ళాక తన సోదరుడైన యమధర్మరాజును ఎన్నోసార్లు తన ఇంటికి రమ్మని పిలిచింది. కానీ యమధర్మరాజు వెళ్ళలేకపోయాడు. చివరికి ఒకరోజు వీలు చూసుకొని యమధర్మరాజు చెల్లి యమున ఇంటికి వెళ్ళాడు. ఆ రోజే కార్తీక మాస శుద్ధ విధియ. సోదరుడు వచ్చాడని యమున సంతోషంతో పిండి వంటలు, మధుర పదార్థాలు వండి ప్రేమతో భోజనం పెట్టింది. చాలా రోజుల తర్వాత సోదర సోదరీమణులు కలుసుకోవడంతో ఇరువురు చాలా సంతోషించారు. ఆ సంతోషంలో యమధర్మరాజు చెల్లె యమునని ఏదైనా వరం కోరుకో అమ్మా అని అంటాడు. అందుకు ఆమె కార్తీక శుద్ధ విధియ నాడు తన సోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేసిన అన్నదమ్ములందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదిస్తానని అంటుంది. ఆ కోరికకి యమధర్మరాజు ఒప్పుకుంటాడు. ఇలా వేడుక జరుపుకున్న వారికి అపమృత్యు దోషం, అకాల మరణం లేకుండా ఉంటుందని వరం ఇచ్చాడు. అలాగే అక్కా చెల్లెలకు కూడా నిత్య సౌభాగ్యవంతులుగా, సుమంగళులుగా నిండు నూరేళ్ళు జీవిస్తారని దీవించుతాడు. అందువల్లనే ఈ ఆచారం ఆచరణలోకి వచ్చింది. యమునికి గల ఈ అపురూప బంధమే యమద్వితీయ పేరుతో అద్వితీయ పండుగగా, పర్వదినంగా ఖ్యాతి పొందింది. సోదరి చేతి వంట కాబట్టి భగినీ హస్త భోజనంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. తోబుట్టువి ఇంట్లో భోజనం చేసిన తర్వాత సోదరుడు ఆమెకు పూలు, పండ్లు, పసుపు, కుంకుమ, ఇతర మంగళ ద్రవ్యాలు, యథాశక్తి కానుకలు ఇచ్చే సంప్రదాయం ఉంది. అలాగే మనం కూడా ఈ పండుగను జరుపుకోవడానికి ప్రయత్నిద్దాం. అన్నదమ్ముల ప్రేమను పొందుదాం. అలాగే ఆడబిడ్డలను ఆహ్వానిద్దాం. సంతోషాలను స్వాగతిద్దాం. తోబుట్టువులకు తోడుగా నిలుద్దాం. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మాతృభాషలోనే మాట్లాడుకుందాం. ఇతర భాషలను గౌరవిద్దాం. సోదరీమణులకు మరొకసారి భగినీ హస్త లేదా యమద్వితీయ శుభాకాంక్షలు. యమధర్మరాజు యమునలాగా మనందరం కూడా లోకంలోని అక్కా చెల్లెళ్ళు, అన్నాతమ్ములు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. తోబుట్టువుల బంధం ఎన్నో జన్మజన్మల అనుబంధం.